ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే జరగనుంది. అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది, ఈరోజు అభిషేక్ శర్మ ఎలా ఆడతాడని. అభిషేక్ శర్మకున్న పాజిటివ్ ఇంటెంట్ ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్ కంటే ముందు న్యూజిలాండ్తో సిరీస్ అయితే ఆడేసి ఉన్నాడు. ఎందుకంటే ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈరోజు ఫైనల్ ఆడే మ్యాచ్ న్యూజిలాండ్ కాబట్టి ఒక పాజిటివ్ ఇంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు విమర్శించిన వాళ్ళ ప్రశంసలు అందుకోవడానికి అభిషేక్ శర్మకి ఒకే ఒక్క అడుగైతే మిగిలింది, అదే ఈ ఫైనల్ ఆడడం. ఒక ప్లేయర్ ఎప్పుడైనా ఫామ్లో లేనప్పుడు అతడు హీరోగా మారడానికి ఒక మ్యాచ్ చాలు. రీసెంట్గా మనం సంజు సామ్సన్ కూడా చూసాం. అదేవిధంగా అభిషేక్ శర్మ హీరో అవుతాడా లేదా జీరో అవుతాడా ఈవినింగ్ మ్యాచ్లో చూసేద్దాం. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. టేక్ కేర్. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే జరగనుంది. అందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ రన్ అవుతుంది, ఈరోజు అభిషేక్ శర్మ ఎలా ఆడతాడని. అభిషేక్ శర్మకున్న పాజిటివ్ ఇంటెంట్ ఏంటంటే ఈ T20 వరల్డ్ కప్ కంటే ముందు న్యూజిలాండ్తో సిరీస్ అయితే ఆడేసి ఉన్నాడు. ఎందుకంటే ఆడిన ప్రతి మ్యాచ్లోనూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఈరోజు ఫైనల్ ఆడే మ్యాచ్ న్యూజిలాండ్ కాబట్టి ఒక పాజిటివ్ ఇంటెంట్ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు విమర్శించిన వాళ్ళ ప్రశంసలు అందుకోవడానికి అభిషేక్ శర్మకి ఒకే ఒక్క అడుగైతే మిగిలింది, అదే ఈ ఫైనల్ ఆడడం. ఒక ప్లేయర్ ఎప్పుడైనా ఫామ్లో లేనప్పుడు అతడు హీరోగా మారడానికి ఒక మ్యాచ్ చాలు. రీసెంట్గా మనం సంజు సామ్సన్ కూడా చూసాం. అదేవిధంగా అభిషేక్ శర్మ హీరో అవుతాడా లేదా జీరో అవుతాడా ఈవినింగ్ మ్యాచ్లో చూసేద్దాం. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. టేక్ కేర్.